ఈడ మనిషి కోసం వేచే మనిషి ఉండాడు, మట్టి కోసం వేచే రైతు ఉండాడు, పనిముట్టు కోసం వేచే శ్రామికుడు ఉండాడు. కానీ పగతో మనోళ్ళు కూడా చంపుకున్న ఈ సేవలో పగోడి సైతం ఆకలి తీర్చే మనుషులు ఉన్నాయని చెప్పడానికి ఒక్క కవి లేకపోయాయి. అంతా కవులే చెప్తే పుస్తకాలు సరిపోతాయి, కానీ మరి మీ మనుషులు ఎందుకు అంత కటువుగా మాట్లాడతారు? ఈయన మనుషులే అంతరా, లోపల ఒకటి బయట ఒకటి ఉండదు. మీరు బాగుంటే మేము బాగుంటాం, లేకపోతే లే. మీరు ఒక మాట అంటే మేము ఒక మాట అంటాం, మీరు ఒక దెబ్బేస్తే మేము ఒక దెబ్బేస్తాం. ఎన్నున్నా మా తట్టులో దేవుడి తిందే పరమను. మేము పక్కోడి తట్ట వైపు అస్సలు చూడం, వాడి తట్ట ఖాళీగా ఉంటే తప్ప. అంటే ఈ నెల రక్తాన్ని చూడలేదంటావా? రక్తంతో తడవకుండా పుట్టిన నాగరికత ఏడుందబ్బా ఈ ప్రపంచంలో? అన్ని చోట్ల ఉండేదాన్ని తీసుకొచ్చి మాకంటిస్తే ఎట్టా?